విజయవాడ, ఆటోనగర్, చిట్టినగర్, భవానీపురం ప్రాంతాల్లో వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఒక్కో వాహనానికి 100 లేదా 200 రూపాయలకు మించి పోయటం లేదని వాహనదారులు వాపోతున్నారు. అటు మచిలీపట్నంలో డీజిల్ దొరక్క ఆటో, టాక్సీ డ్రైవర్లు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ఇక నందిగామలో బంకు యజమానుల తీరు వివాదాస్పదంగా మారింది. స్టాక్ ఉన్నా బయటకు తీయకుండా కేవలం పలుకుబడి ఉన్నవారికి మాత్రమే డీజిల్ పోస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రో కష్టాలు రైతన్నను నిలువునా ముంచేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో ఉదయం 5 గంటల నుండే రైతులు బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వరికోత దశకు వచ్చిన సమయంలో మిషన్లు నడవక, ఆక్వా చెరువుల్లో రొయ్యలకు ఆక్సిజన్ అందించే పంఖాలు తిరగక రైతులు విలువలనాడుతున్నారు. కలెక్టర్లు, ఫిషరీస్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆక్వా మరియు వ్యవసాయ రంగానికి డీజిల్ సరఫరా అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. దీంతో కొన్ని చోట్ల రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో రైతులకు కోటాల పద్ధతిలో డీజిల్ పంపిణీ చేస్తున్నారు. ఎడారిలో నీరు దొరికినంత ఆనందంగా రైతులు డబ్బాల్లో డీజిల్ నింపుకొని వెళ్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మనిషికి వచ్చి 3000 రూపాయలు ఆయన కొడుతున్నారంటే ఆనందవలసిన విషయమే తప్పింది, కానీ దెబ్బలాడమైన పద్ధతి కాదండి. ఎవరు ఈఆర్ఓ గారు ఉన్నారో వెళ్తున్నారు. ఎంఆర్ఓ గారు ఆజ్ఞలోనేమో కోపులకేమో 100 లీటర్లు రాసేయడం ధర్మం కాదు. కాకపోతే అండి ఎంఆర్ఓ గారు ఒక మండలంలో 80 లీటర్లు కొట్టింది, 50 లీటర్లు కొట్టిందని కాగితం రాసివ్వడంలో మాత్రం ఈ కరువులో చాలా తప్పైన పని. అయితే ఎక్కడా లేనందువల్ల శ్రీనివాసరెడ్డి గారు ముంకాడు ఆయన ఉండటం చాలా ప్రతి మనిషికి కూడా ఆనందంగా 3000 రూపాయలు ఆయనతో ఏదో రకంగా ఈరోజు కథ గడుపుకుందామన్న ఆలోచనతో ధైర్యంగా ఎదురుకెళ్తున్నారు. కష్టమైనా కానీ రోజు బంకులు ఉండడం సరిపోతుందండి. అంటే మీ జీవనోపాధి ఎక్కడండి ఇంకా లేదండి. పని కూడా కొరత ఇబ్బందిగా ఉందండి. 2 డేస్ లేకపోతే ఆటో వాళ్ళకండి దానికి కండిషన్ అదండి. అంటే ఇంకా ఎన్నాళ్ళు ఈ బాధలు అంటే తెలియదండి. ఎన్నాళ్ళు బాధలు తెలియదు, మాకు తెలీదు. బంకు వాళ్ళకే తెలియాలి, మాకు తెలియదండి. సార్ మాకు ఇచ్చింది 2 లీటర్లు అండి. పొద్దున ఆ బంకులో ఉన్నాండి 4 గంటలకి. ఈ పొద్దు ఇప్పుడు ఈ బంకులో మాకు ఇంకా జీవనోపాధి ఏదండి మాకు లేదు. ఆటో డ్రైవర్ అంటే దీనివల్ల మీకు ఏంటి ఇబ్బంది పడుతుంది? మరి ఆయిల్ వల్ల కదండి, మరి కిరాలు లేవు. బండి ఎడితేనే కదా మాకు పొట్టలేదు. బండి ఎడితేనేమో పొట్టలేదండి, ఇంధనమే లేదు. దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. రైతులు ఏమైనా ఉండే, ఆటో మెకానికల్ ఏమైనా